ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను పిల్లలు. మళ్ళీ మనమందరం 2024 వీబీఎస్‌లో మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మరి మంచి మంచి లెసన్స్, కొత్త కొత్త పాటలు, కంఠత వాక్యాలు, క్రాఫ్ట్ వర్క్స్ ఇలా బోల్డ్ అన్ని ఉన్నాయి పిల్లలు. మరి ఇంకెందుకు లేట్, మనం స్టార్ట్ చేసుకుందామా మన ఫస్ట్ డే వీబీఎస్‌ని? మరి స్టార్ట్ చేసుకునే ముందు నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను పిల్లలు. పశ్చాత్తాపం అంటే ఏంటి పిల్లలు? ఆ! పశ్చాత్తాపం అంటే మన పాపాలని, మన తప్పులని ఎప్పుడైతే మనం ఒప్పుకొని యేసయ్య దగ్గర సారీ చెప్తామో అప్పుడు దాన్నే పశ్చాత్తాపం అంటాము. పశ్చాత్తాప పడినప్పుడు మనలో 3 మార్పులొస్తాయి పిల్లలు. ఏమొస్తాయి? 3 మార్పులొస్తాయి. అవేంటిదంటే మొదటిది మన ఆలోచనలు మారతాయి. రెండోది మన హృదయం మారుతుంది. మూడోది మన ఇష్టాలు కూడా మారతాయి పిల్లలు. అయితే నేనిప్పుడు చెప్పబోయే లెసన్‌లో ఒక వ్యక్తి తను తప్పు చేశాడు. తను తప్పును తెలుసుకున్నాడా? లేదా తను తప్పు తెలిసినా తను సారీ చెప్పలేదా? అనేటి విషయాలు మనం ఈ లెసన్‌లో చూసుకుందాం పిల్లలు. అయితే ఒక యెరికో అని ఒక పట్టణం ఉంది పిల్లలు. అయితే ఆ పట్టణంలో ఒక గొప్ప ఇంపార్టెంట్ వ్యక్తి అనేవారు వస్తున్నారు పిల్లలు. ఇప్పుడు ఇంపార్టెంట్ వ్యక్తి వస్తున్నారనుకో, మన చుట్టూ జనాలందరూ ఉంటారు గదా! సో, అలానే చుట్టూ జనాలంతా ఉన్నారు పిల్లలు యెరికో పట్టణంలో. ఆ ఇంపార్టెంట్ వ్యక్తి నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు పిల్లలు. ఇప్పుడు మన ఇంటికి కూడా ఒకవేళ మన ఇంటి వీధుల్లో కానీ, అలా ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ పీఎమ్స్ గానీ, సీఎమ్స్ గానీ వచ్చారనుకోండి, చుట్టూ అంత జనాలుంటారు గదా! సో, అలానే ఇక్కడ యెరికో పట్టణంలో కూడా చుట్టూ అంత జనాలున్నారంట. ఇంపార్టెంట్ పర్సన్, ప్రాముఖ్యమైన వ్యక్తి ముందు వెళ్తా ఉన్నారంట పిల్లలు. అయితే వెళ్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవ్వరికైనా ఉంటది కదా! ఆ ప్రాముఖ్యమైన వ్యక్తిని కలవాలి, ఒక్కసారి చూడాలి, ఆయన ముఖాన్ని చూడాలి అని చెప్పేసి చాలా మందికి ఆశ ఉంటది కదా! అలానే ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తికి ఆశ ఉంది పిల్లలు. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! అక్కడంతా మొత్తం గుమ్మగూడేసుకున్నారు. మొత్తం క్రౌడ్ అనేది ఉంది అక్కడ. అయితే ఆ ప్రాముఖ్యమైన వ్యక్తి వెళ్తా ఉన్నాడు. అక్కడ వెనకాల ఉండి ఒక వ్యక్తి చూడాలి, ఆ ప్రాముఖ్యమైన వ్యక్తిని చూడాలి అనే ఆశతో ఉన్నాడు పిల్లలు. కానీ ఆ వ్యక్తి చాలా పొట్టిగా ఉన్నాడు పిల్లలు. ఎలా ఉన్నాడు? పొట్టిగా ఉన్నాడు. బలం లేదు. ఎవరినైనా ఇలా తోసుకొని వెళ్దామన్నా అతని దగ్గర బలం లేదు. చాలా పొట్టిగా ఉన్నాడు. కానీ అతనికి ఆ ప్రాముఖ్యమైన వ్యక్తిని చూడాలని ఆశగా ఉంది పిల్లలు. ఆ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసా పిల్లలు? ఎవరో కాదు పిల్లలు. అతను యేసుక్రీస్తు. అయితే ఆ యేసుక్రీస్తు అలా వెళ్తూ ఉండగా ఆ వ్యక్తికి యేసుక్రీస్తుని చూడాలి అనైతే చాలా ఆశగా ఉంది పిల్లలు. కానీ అక్కడున్న వ్యక్తులెవ్వరూ ఆయనకి సహకరించట్లేదు. ఎందుకంటే ఆయన పేరేంటో తెలుసా పిల్లలు? జక్కయ్య. ఆ జక్కయ్య ఏం పని చేసేవాడంటే పన్నులు వసూలు చేసేవాడు పిల్లలు. అంటే టాక్సెస్, ఇన్‌కమ్ టాక్స్ అలా ఉంటది గదా! సో, వాటిల్ని వసూలు చేసేవాడు. అయితే అక్కడ వసూలు చేస్తున్నప్పుడు ఆ కాలంలో ఎలా ఉండేదంటే మనుషుల దగ్గర ఎక్కువ, ఎక్కువ డబ్బులు తీసేసుకొని కొంచెం గవర్నమెంట్‌కి కట్టి కొంచెం ఆయన దగ్గర ఉంచేసుకునేవాడు పిల్లలు. అలా ఉంచేసుకొని ఆయన ధనవంతుడైపోయాడు. ఈ విషయం ప్రజలకు తెలిసింది పిల్లలు. తెలిసి జక్కయ్యని అసహ్యించుకున్నారు. ఆయన మంచి ధనవంతుడు పిల్లలు. అయినా ప్రజలేం చేశాడు? ఆయనని అసహ్యించుకున్నారు పిల్లలు. అయితే అప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే ఈ గుంపులో ఉంటే నేను యేసయ్యని చూడలేను అని చెప్పేసి పక్కకెళ్ళిపోయి పరిగెత్తుకుంటా ఎళ్ళిపోయాడు పిల్లలు. పరిగెత్తుకుంటా ఎళ్తా అక్కడ ఒక చెట్టుంది పిల్లలు. ఆ చెట్టు మీదకి ఎక్కేసాడు పిల్లలు. ఇక్కడ మనం పిక్చర్‌లో చూస్తున్నాము. జక్కయ్య చెట్టెక్కాడు గదా! చెట్టెక్కేసి ఆ చెట్టు కొమ్మమైకెక్కి చూస్తా ఉన్నాడు. యేసయ్య వస్తాడేమో, యేసయ్యని కలవాలి అని చెప్పేసి అక్కడ కూర్చొని చూస్తా ఉన్నాడు పిల్లలు. చూసి జక్కయ్య ఏమనుకుంటున్నాడంటే నేనిక్కడున్నది ఎవ్వరికీ తెలీదు. యేసయ్య వస్తే యేసయ్య ముఖాన్ని నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు పిల్లలు. మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ పిక్చర్‌లో జక్కయ్య చెట్టెక్కేసి కూర్చొని యేసయ్యని చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నాడు పిల్లలు. అయితే అలా వెయిట్ చేస్తూ ఉండగా యేసయ్య దగ్గరకొస్తా ఉన్నాడు. ఇంకా జక్కయ్యకి యేసయ్యని చూడాలి, చూడాలి, చూడాలి అనే ఆశ అయితే ఉంది పిల్లలు. యేసయ్య కూడా దగ్గరకొచ్చాడు పిల్లలు.
అయితే అప్పుడు జక్కయ్య చెట్టెక్కి యేసయ్యని నేను చూడొచ్చు, యేసయ్య ముఖాన్ని నేను ఒక్కసారైనా చూడాలి అని చెప్పేసి ఎంతో ఆశతో వెయిట్ చేస్తా ఉన్నాడు పిల్లలు. అయితే యేసయ్య దగ్గరకొచ్చేస్తున్నాడు పిల్లలు. దగ్గరకొచ్చేసిన తర్వాత జక్కయ్య చాటుగా చూస్తా ఉన్నాడు యేసయ్యని. అప్పుడు యేసయ్య ఇలా తల పైకెత్తి, "జక్కయ్య కిందికి రా" అని అన్నాడు పిల్లలు. అనంగానే జక్కయ్య షాక్ అయిపోయాడు. ఏంటి నా పేరు యేసయ్యకెలా తెలుసు అని చెప్పేసి చాలా షాక్ అయిపోయాడు. ఏంటి నేనిక్కడున్నానని నీకెలా తెలుసు అని చెప్పేసి షాక్‌లో ఉన్నాడు పిల్లలు. మనం గూడా అంతే గదా! ఇప్పుడు ఎవరైనా మనకు తెలియని వ్యక్తులొచ్చి మనని పేరు బెట్టి దీపక్ అని పిలిస్తే మనమేం షాక్ అయిపోతాం గదా! సో, అలానే జక్కయ్యని కూడా యేసయ్య, "జక్కయ్య నువ్వు చెట్టు దిగి కిందికి రా" అనన్నాడు పిల్లలు. అప్పుడు జక్కయ్య షాక్ అయిపోయాడు. ఇది చూడండి ఈ పిక్చర్‌లో యేసయ్య ఇలా చెయ్యి పెట్టి పిలుస్తున్నాడు. "జక్కయ్య కిందికి రా" అని చెప్పేసి పిలుస్తా ఉన్నాడు. అప్పుడు జక్కయ్య వెంటనే కిందికొచ్చేసాడు పిల్లలు. కిందికొచ్చేసి యేసయ్యతో మాట్లాడుతా ఉన్నాడు. అప్పుడు జక్కయ్య, యేసయ్య కలిసి జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నారు పిల్లలు. ఇక్కడ నెక్స్ట్ పిక్చర్‌లో చూస్తా ఉన్నాం కదా! జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నారు. అయితే అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ అరుస్తా ఉన్నారు. "ఏంటి ఈ మోసగాడింటికి యేసయ్య వెళ్తున్నాడా?" అని చెప్పేసి అక్కడున్న జనాలందరూ అరుస్తా ఉన్నారు. కొంతమంది కేకలు పెడతా ఉన్నారు. కొంతమంది వాళ్ళలో వాళ్ళే గొనుక్కుంటా ఉన్నారు. అయినా జక్కయ్య ఇవేం పట్టించుకోలేదు. ఎందుకంటే జక్కయ్యకి యేసయ్య వాళ్ళ ఇంటికి రావటం అనేది చాలా పెద్ద ప్రాముఖ్యమైన విషయం పిల్లలు. అయితే జక్కయ్య యేసయ్యని ఇంటికి తీసుకొనెళ్ళాడు పిల్లలు. ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని జక్కయ్య, యేసయ్య మాట్లాడుకుంటా ఉన్నాడు. అప్పుడు జక్కయ్య రియలైజ్ అయ్యాడు పిల్లలు. నేను చేసింది తప్పు కదా! నేను అన్యాయంగా ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని నేను ధనవంతుడినయిపోయాను అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. చాలా కుమిలిపోయాడు. చాలా పశ్చాత్తాపపడ్డాడు పిల్లలు. వెంటనే రియలైజ్ అయ్యాడు. అయితే అప్పుడు జక్కయ్య ఏం చేశాడో తెలుసా పిల్లలు? అప్పుడు రియలైజ్ అయ్యి సారీ చెప్పి బయటికొచ్చి జనాంగం అందరి ముందు చెప్పాడు పిల్లలు. ఏం చెప్పాడో తెలుసా? నేను నా ఆస్తిలో నుంచి సగం ఆస్తి నేను బీదలకిచ్చేస్తాను. ఇంకా నేను ఎవరి దగ్గర అయితే పన్నులు వసూలు చేశానో వాళ్ళకి 4 రెట్లు ఎక్కువ ఇస్తానన్నాడు పిల్లలు. అంటే 4 టైమ్స్ ఎక్కువగా ఇస్తాను అని చెప్పేసి అన్నాడు పిల్లలు. ఎంత గొప్ప విషయం కదా! జక్కయ్య తప్పు చేశాడు. కానీ ఆ తప్పుని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏం మారినాయి? జక్కయ్య ఆలోచనలు మారాయి. జక్కయ్య హృదయం మారింది. అప్పుడు పాపపు హృదయం ఉండేది. అప్పుడు చాలా అసూయగా ఉండేవాడు. ఇప్పుడు జక్కయ్య హృదయం మారింది. నెక్స్ట్ జక్కయ్య ఇష్టాలు కూడా మారాయి. యేసయ్యకి దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు. ఇదిగోండి పిల్లలు ఇక్కడ లాస్ట్ పిక్చర్‌లో మీరు చూస్తా ఉన్నారు. జక్కయ్య అందరికీ డబ్బులు ఇలా పంచేస్తున్నాడు. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నాడు పిల్లలు. ఎంత గొప్ప విషయం కదా పిల్లలు. జక్కయ్య తప్పు చేశాడు. కానీ పశ్చాత్తాపపడ్డాడు. సారీ చెప్పాడు. జక్కయ్య హృదయం మారింది. జక్కయ్య ఆలోచనలు మారాయి. జక్కయ్య ఇష్టాలు కూడా మారాయి పిల్లలు. ఈరోజు మన జీవితంలో కూడా మనం తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేసుంటాం. మనము చాలా తప్పులు చేసుంటాం. కానీ కొంతమంది ఏం చేస్తారు? ఆ తప్పు తెలిసినా గూడా సారీ అనేది చెప్పరు పిల్లలు. వాళ్ళలో మార్పనేది రాదు. కానీ ఇక్కడ జక్కయ్యలో మార్పొచ్చింది పిల్లలు. మార్పొచ్చింది. జక్కయ్య సారీ చెప్పాడు. జక్కయ్య హృదయం మారింది. ఆలోచనలు మారాయి. ఇష్టాలు కూడా మారాయి పిల్లలు. మరి ఈరోజు ఫస్ట్ డే మన ఫస్ట్ లెసన్ మనం జక్కయ్య గురించి నేర్చుకున్నాము. జక్కయ్య ఎలాంటి వాడో మనం తెలుసుకున్నాము. ఈరోజు మన జీవితంలో గూడా పిల్లలు ఎన్నో సార్లు తప్పులు చేసుంటాము. మన మమ్మీ దగ్గరే కానీ, డ్యాడీ దగ్గరే కానీ, లేదా మన టీచర్ దగ్గరే కానీ చాలా తప్పులు చేసుంటాం. దొంగతనాలు చేసుంటాం. ఒక్కసారి తల వంచి మనం యేసయ్య దగ్గర పశ్చాత్తాపపడి సారీ చెప్దామా పిల్లలు? అందరూ 1 మోకరించండి. 2 చేతులు జోడించండి. 3 కళ్ళు మూసుకోండి పిల్లలు. యేసయ్య ఈరోజంతా మీరే మాకు సహాయం చేశారు. ఫస్ట్ డే వీబీఎస్ లెసన్‌లో మీరు తోడుగా ఉన్నారు. అందుని బట్టి నీకే వేలాది వందనాలు. ఈరోజు మా పిల్లలందరూ చక్కగా జక్కయ్య స్టోరీ నేర్చుకున్నారు. దాంట్లో ఉన్న నీతిని వాళ్ళు గ్రహించారు. వాళ్ళు కూడా ఎన్నో తప్పులు చేసుంటారు. చిన్న దొంగతనాలు, చిన్న అబద్ధాలు ఆడుంటారు. వాళ్ళు మారి నీ దగ్గర సారీ చెప్పడానికి మీరే సహాయం చేయండి. అదేవిధంగా వాళ్ళని మీరే బ్లెస్ చేయండి. ఈరోజు మా జక్కయ్య స్టోరీ మా హృదయంలో ఉంచుకునేలాగా మీరే సహాయం చేయండి. ఈ చిన్ని ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు కంటత వాక్యం చూసుకుందాం పిల్లలు. సో, మన కంటత వాక్యం ఏంటంటే, మారు మనసు పొంది ఒక పాపి
విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మళ్ళీ చెప్తాను చూడండి పిల్లలు. మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇది ఎక్కడుందంటే మన బైబిల్లో లూకా రాసిన సువార్త 15:7. మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. లూకా 15:7. హలో పిల్లలు, బాగున్నారా? ఈరోజు ఫస్ట్ డే మీ లెసన్ విన్నారు కదా, నచ్చిందా? అయితే ఇప్పుడు మీరు కలరింగ్ చేయాల్సింది పిల్లలు. మీ టీచర్స్ అక్కలు, వాలంటీర్స్ అక్కలు మీకు ఒక మంచి ప్రింటెడ్ షీట్ ఇస్తారు. దాని మీద చక్కగా కలరింగ్ చేయండి. మన మధ్య అన్నయ్య ఉన్నారు, అన్నయ్య మీకు దాన్ని ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓ పిల్లలు, మీరు బాగా చేస్తారు కదా. జక్కయ్య స్టోరీని విన్నారు కదా. చక్కగా మీకు ఇందులో మీరు క్రయాన్ బాక్సెస్ ఇస్తారు. అవి తీసుకుని చాలా చక్కగా మీకు నచ్చిన కలర్లో బాగా చేసేసేయండి. అన్నయ్య, నేను ఆల్రెడీ కలరింగ్ చేసుకుని తెచ్చాను. చూపించు అన్నయ్య. ఓ భలే ఉంది. చెట్టు మీద జక్కయ్య, చెట్టు కింద చేసేయ. బాగుంది అన్నయ్య. పిల్లలు, మరి మీరు చూసారు కదా, మీరు కూడా చక్కగా అన్నవాళ్ళు అక్క వాళ్ళు చెప్తున్నట్టుగా జాగ్రత్త చూసుకోండి. ఇంటికి తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా పిల్లలు? మళ్ళీ రేపు కలుసుకుందామా? బాయ్ బాయ్. బాయ్.